చాలామంది చింతపండు తినరు. చాలామంది నా పేషెంట్స్ కూడా డాక్టర్ గారు పులుపు మానేసాము తినొచ్చా అని రెగ్యులర్గా అడుగుతుంటారు ఆపరేషన్ తర్వాత. దీనివల్ల ఇబ్బంది ఉంటే తినకపోయినా పర్లేదు, కానీ చింతపండును మన డైట్లో చేర్చుకోవటం చాలా మంచిదని అనేక మంది నిపుణులు ఈ మధ్యకాలంలో చెప్తున్నారు. నాకు కూడా చింతపండు పులిహార అంటే చాలా ఇష్టం. నాకు ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ ఏంటంటే చింతపండు పులిహారే. రోజు తినమన్నా ఖచ్చితంగా తినగలను. చింతపండు రుచితో పాటు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిలో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. తీపి పుల్లని చింతపండు జ్యూస్ తాగితే అసలు ఎలాంటి లాభాలు ఉన్నాయో ఇవాళ మనం తెలుసుకుందాం. చింతపండులో విటమిన్ సి, బి, ఏ, థైమిన్, రైబోఫ్లేవిన్ ఉంటాయి. దీన్ని తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ పెరగడంతో పాటు మొత్తం ఆరోగ్యానికి ఎంతో మంచిది. చింతపండులో ఉండే టార్టారిక్ యాసిడ్, పొటాషియము, ఫైబరు జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తాయి. అజీర్ణము, గ్యాసు లేదా బరువు తగ్గడం వంటి ఇబ్బందులు ఉంటే చింతపండు జ్యూసు సహజ నివారణగా ఉంటుంది. కొవ్వు నిల్వలతో పాటు ఆకలిని తగ్గించడానికి దీనిలో ఉండే హైడ్రాక్సీ సిట్రిక్ యాసిడ్ ఎంతో ఉపకరిస్తుంది. చింతపండు జ్యూసు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంతో పాటు రక్తాన్ని శుభ్రపరిచి రక్త ప్రసరణ కూడా మెరుగుపరుస్తుంది. చింతపండులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ చర్మానికి ఫ్రీ రాడికల్ నష్టం నుండి రక్షిస్తాయి. వృద్ధాప్యపు ఛాయల బారిన పడకుండా కాపాడుతాయి. వైరల్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్తో పోరాటంలో సహాయపడతాయి. రాత్రిపూట మా ఇంట్లో అన్నం మిగిలిపోయినట్టయితే ఖచ్చితంగా పొద్దున్నే దాంతో చింతపండు పులిహార చేసుకొని బ్రేక్ఫాస్ట్గా తింటాను.